హాయ్ వెల్కమ్ టు జినోస్ వరల్డ్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ కేరళలో పయోలి అనే ఒక ప్లేస్లో ఫేమస్ ఒక చికెన్ ఫ్రై అండి. ఆ చికెన్ ఫ్రై ఈరోజు మనం ఈ వీడియోలో చేయబోతున్నాము. చాలా ఈజీగా చాలా సింపుల్గా చేయబోయే ఒక రెసిపీ అండి. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ఈరోజు మనం పయోలి చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ ఆన్ చేద్దాం. ఇప్పుడు దీనిలోకి ఎండమిరపకాయలండి, ఒక 4-5 ఎండమిరపకాయలు యాడ్ చేద్దాం. ఇక్కడ నేను కొంచెం కారంగా ఉన్న మిరపకాయలు యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర కాశ్మీరీ మిర్చి ఉంటే మీరు దీనిలోకి ఒక 10-15 మిర్చి యాడ్ చేయొచ్చు. నేను ఇక్కడ కాశ్మీరీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. కారంగా ఉన్న మిర్చి అయితే నేను ఇక్కడ ఒక 4-5 మిర్చి తీసుకున్నాను. ఇది కొంచెం మనం బాయిల్ చేసి ఫ్లేమ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు వాటర్ బాయిల్ అయింది, ఫ్లేమ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టి చల్లారిన తర్వాత, ఎక్కువ కాదు కొంచెం చల్లారిన తర్వాత మనం ఇది ఒక మిక్సీ జార్లో వేసి మిగతా ఇంగ్రీడియంట్ కూడా వేసిన తర్వాత బాగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎండమిరపకాయలు దీనిలోకి యాడ్ చేద్దాం. నెక్స్ట్ మనం దీనిలోకి చిన్న ఉల్లిపాయలు అండి, నేను ఇక్కడ ఒక 10-15 ఉల్లిపాయలు తీసుకున్నాను. మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు లేకపోతే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు దీనిలోకి యాడ్ చేయవచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీనిలోకి సోంపు అండి, సోంపు 1 టీ స్పూన్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మిరియాలు ఇక్కడ నేను ఒక 1/2 టీ స్పూన్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. వెల్లుల్లిపాయ రబ్బులు మనం ఇక్కడ ఒక 10 రబ్బులు తీసుకున్నాను. అల్లం కూడా ఒక పెద్ద అల్లం ముక్క తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకున్నది ఇక్కడ నేను యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి, ఇది నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు ఒక 1/2 టీ స్పూన్, సాల్ట్ తగినంత యాడ్ చేస్తున్నాను. దీనిలోకి ముందుగా మనం మిర్చి మనం బాయిల్ చేసుకున్న వాటర్ నుంచి కొంచెం వాటర్ దీనిలోకి యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇదన్నీ బాగా పేస్ట్ చేసుకొని వద్దాం. చూసారు కదండి, బాగా పేస్ట్ మనం ఇప్పుడు ఉల్లిపాయలన్నీ బాగా పేస్ట్ అయింది. ఇప్పుడు మనం ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నది కొంచెం మనం బౌల్లోకి యాడ్ చేసిన తర్వాత మిగతాది కొంచెం మనం ఇలా జార్లోనే పెట్టండి, ఎందుకంటే లాస్ట్లో మనం చికెన్ పైన గార్నిష్ కోసం ఇది మనం వాడబోతున్నాము. ఇది మనం పక్కన పెడతాం. ఇప్పుడు మనం దీనిలోకి వినీగర్ అండి, వినీగర్ 1 టేబుల్ స్పూన్ దీనిలోకి యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం దీనిలోకి 1 kg చికెన్ అండి, చికెన్ లెగ్ తీసుకున్నాను. బాగా కడిగి ఇలా పెట్టిన తర్వాత మనం ఇప్పుడు ఈ బాగా మ్యారినేట్ చేద్దాం. ఇప్పుడు 10 మినిట్స్ అయింది. దీనిలోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ అండి ఇప్పుడు దీనిలోకి యాడ్ చేద్దాం. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ దీనిలోకి యాడ్ చేద్దాం. కొంచెం సాల్ట్ అండి, అది కూడా దీనిలోకి యాడ్ చేద్దాం. ఇప్పుడు దాన్ని ఒకసారి బాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఇది ఒక 10 మినిట్స్ మనం పక్కన పెట్టిన తర్వాత ఇది ఆయిల్లో మనం ఫ్రై చేద్దాం. ఆయిల్ వేడి అయింది. ఇప్పుడు మనం చికెన్ పీసెస్ దీనిలోకి యాడ్ చేద్దాం. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మనం తిప్పి ఈ సైడ్ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయింది, ఇంకొక సైడ్ మనం ఫ్రై చేద్దాం. ఇప్పుడు చికెన్ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇలాగే మిగతా చికెన్ కూడా మనం బాగా ఫ్రై చేద్దాం. చూసారు కదండి, కొబ్బరి బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం ఇది ఆయిల్ నుంచి సెపరేట్ చేద్దాం. ఇది మనం చికెన్ పైన ఇలాగే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి పచ్చిమిర్చి అండి, ఇలాగా 2 పీసెస్గా కట్ చేసుకున్నది యాడ్ చేద్దాం. దీనిపైన ఫ్రై చేసుకున్న గ్రీన్ చిల్లీ యాడ్ చేద్దాం. ఇప్పుడు కరివేపాకు కూడా దీనిలోకి యాడ్ చేద్దాం. ఇంతేనండి మన కేరళ స్పెషల్
పయోలి చికెన్ ఇక్కడ రెడీ అయింది. చాలా సింపుల్గా చాలా ఈజీగా మనం ఇంట్లో తయారు చేయొచ్చు. చాలా టేస్టీగా ఉన్న ఒక రెసిపీ అండి.